నిన్న నేను భూమి సమస్య గురించి మాట్లాడానండి. ఇది మాది పొలం సమస్య అని మాట్లాడా. నిన్న ఒక వీడియో పెట్టానండి నేను. ఆ వీడియో ఎవరో భూమి ఆక్రమించినోళ్ళు, కబ్జాదారులు చూశారు. నాకు నిన్న మధ్యాహ్నం 12 గంటల టైంలో 12:30 ఆ టైం అయిద్దండి. మధ్యాహ్నం టైంలో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎస్పీ ఇది డీఎస్పీ గారికి మీరు కాగితాలు పెట్టారా అని చెప్పి అడిగారు. ఏం కాగితాలు అన్నా? ఎస్పీ గారికి అన్న. ఎక్కడా అన్నా? కాదు ముఖ్యమంత్రి గారికి అన్నా. ఎక్కడా ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నాను. అడుగుతుంటే ఫోన్ చేశారు, ఆడమడి చేసింది. మరి పేరు అడిగింది నన్ను. పేరు ఈ పేరు లక్ష్మి అంది. కాదన్నా, శాంతి నా పేరు అన్న. శాంతి అన్నాను. చూడండి, ఇదిగో ఈ నెంబర్తో నాకు ఫోన్ చేశారండి. ఈ నెంబర్తో నాకు ఫోన్ చేశారు. మరి ఫోన్ చేసి కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసిన వాళ్ళు సమాధానం చెప్పాలి, నేను మాట్లాడేది కూడా వినాలి కదండి. తిరగదిప్పి పెట్టండి, తిరగదిప్పి పెట్టండి. ఇది ఇప్పుడు చూడండి, ఇదండి నెంబరు. ఈ నెంబర్తో నాకు చేశారు ఫోన్. ఈ నెంబర్తో చేసి నన్ను, మరి నేను వాళ్ళు అడిగేదానికి నేను సమాధానం చెప్పాలి కదండి. నేను సమాధానం చెప్పిందా కూడా అట్లా. వీళ్ళు అధికారుల తరపు అయితే, అధికారుల తరపుని చేసి ఉంటే నన్ను అడగాలి వాళ్ళు. నేను సమాధానం అడిగితే నేను దానికి చెప్తావాడిని కదా. వాళ్ళు నన్ను ఏం అడగకుండా ఆ 2 మాటలు అడిగేసి కంగారుతో ఫోన్ పెట్టేశారు. నేను ఇంకా ఫోన్ చేస్తానని చెప్పి 2-3 దాకా చూస్తూనే ఉన్నా. ఫోన్ రాలా. ఇంకా రాపోయేసరికి నేను తిరిగి చేయలేదు. వీళ్ళు ఏదో అధికారి కానించి ఏదో ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పేది కూడా వాళ్ళు వినాలి. వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను జవాబు చెప్పాలి. నేను కంగారు పడాల్సిందే, వాళ్ళు కంగారు పడిపోయి ఫోన్ పెట్టేశారు. ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియట్లా. అధికారుల నుంచి ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ నుంచో, ఆర్డీ ఆఫీసో, లేకపోతే సీఎం దగ్గర నుంచో, లోకేష్ దగ్గర నుంచో, పవన్ కళ్యాణ్ కాంచి చేస్తే నన్ను అడుగుతారు, సమాధానం అడుగుతారు. వాళ్ళు అన్నీ అడుగుతారు, అన్నిటి సమాధానం చెబుతా. వీళ్ళు అట్లా అడగలే. వీళ్ళు ఇట్లా అడగకుండా ఆడమడి చేసింది. నాకు పేరు అడిగింది. లక్ష్మి అంటే కాదు, నా పేరు శాంతి అన్న. శాంతి అనగలనే పెట్టేశారు. ఇక్కడ ఫోన్ పెట్టేశారు. రెండు మాటలు అడిగేసి పెట్టేశారు. ఇంకా అసలు ఎందుకు చేశారో ఏంటో తెలియట్లా. అసలు నాకు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఇదే నెంబర్ అండి, ఇదే నెంబర్ నేను రాసి చూపిస్తున్నాను. ఈ నెంబర్తో చేశారు. చేసిన వాళ్ళు నన్ను క్వశ్చన్లు అడగాలి, నేను జవాబు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏమీ వినకుండానే ఫోన్ పెట్టేసి వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేయలే. అదే అధికారులు అయితే ఒకసారి ఫోన్ కట్ అయినా కూడా మళ్ళీ 2 సార్లు చేస్తారు వాళ్ళు. అప్పుడు నేను ఫోన్ ఎత్తి మాట్లాడతా. మరి ఎందుకు ఇలా చేశారు నాకు అసలు అర్థం అవ్వట్లా. ఎందుకు చేశారో కూడా తెలియట్లా. ఈ నెంబర్తో చేశారు నాకు. అది భూమి సమస్య అని చెబుతున్నా. ఇట్లా ఫోన్ చేసి సరైన సమాధానం లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు ఫోన్ చేసి పెట్టేయటం. అధికారుల ఆఫీసుల నుంచి అయితే నన్ను అడగాలి, అమ్మా నీది భూమి అంటున్నావు, మరేంటి, మరి మీకు న్యాయం జరిగిందా లేదా అని అడగాలి. లేకపోతే మీరు రాండమ్ ఆఫీస్ కాడికి, మాకు అధికారుల కాడించి, మాకు పయోళ్ళ కాడించి మాకు వచ్చింది, మీ సమస్య మా దగ్గరికి వచ్చింది, మరి మాట్లాడతాము, మా దగ్గరికి రాండి అని చెప్పని పిలవాలి. ఏదీ లేదు.
ఏది లేకుండా ఈ నెంబర్కి చేసి నాకు ఈ నెంబర్తో చేసి 2 మాటలు అడిగేసి పెట్టేశారు ఫోన్ని. తిరిగి మళ్ళీ నాకు చేయలే ఫోను. నేను కూడా చేయలే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేస్తారని నాకు అనుమానం వచ్చింది. నెంబర్ చూడంగానే నాకు అనుమానం వచ్చి నేను తిరిగి వాళ్ళకి చేయలే. నేను వాళ్ళు చేస్తే నేను మాట్లాడాలని చెప్పి అనుకున్నా. ఇలాగా జరుగుతుంది. నేను ఒక వీడియో పెట్టున్నాను కాబట్టి ఆ వీడియో మరి ఎంతమంది చూసారో ఏమో తెలీదు. మరి ఏదైనా కూడా నేను నా సమస్య గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరి గురించి కూడా నేను మాట్లాడను. నాకు జరిగింది, మా సమస్య జరిగింది కాబట్టి దాని గురించి నేను వీడియోలు కూడా పెడుతున్నాను. మరి నాకు న్యాయం జరిగిన దాకా కూడా నేను చేస్తూనే ఉంటాను వీడియోలు. ఏదో ఒకటి పెడుతూనే ఉంటా నాకు న్యాయం జరిగిన దాకా. ఎందుకంటే అధికారులు చేసిన పని ఇది, కబ్జాదారులు చేసిన పని ఇది. భూమి సమస్య, వేరే సమస్య కాదు ఇది. ఇది 5 ఎకరాల 28 సెంట్లు భూమి. 1 సెంటు కాదు, 2 సెంట్లు కాదు, 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఇంత భూమిని కబ్జా చేశారు, ఆక్రమించారు దౌర్జన్యంగా. ఒక రౌడీసంగా, గూండాయిసంగా జరిగింది ఇది. రౌడీలు పెట్టించి మమ్మల్ని కొట్టించి మా మీద దాడి చేపించి మా దగ్గర కాగితాలు లాక్కెళ్ళిపోయి ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. చాలా యాత్ర పెట్టారు మమ్మల్ని. ఈ బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు ఈ భూమి ఆక్రమించిన వాళ్ళు. ఈ ఆక్రమించిన వాళ్ళు కూడా ఎక్కడోళ్ళు సీతానగరం, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం వీళ్ళు ఉండేది. మేము ఉండేది కూడా సీతానగరం. ఈ భూముల మటుకి సీతానగరం, మహానాడు ఈ మాకు భూములు వచ్చింది. మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చినాయి భూములు. ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. ఈ భూమిని ఆక్రమించే వాళ్ళు కబ్జా చేసి మాకు అండలేదు. అక్కడ మాకు మా వాళ్ళు ఉండారు, ఒక 100 మంది గడప దాకా ఉండారంట. వీళ్ళకి ఏం చేస్తున్నారు, రేత్రిపూట ఇళ్ళ మీదకి వచ్చి ఆడవాళ్ళని భయపెడుతుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారు. లాస్ట్కి మేము ఒక్కళ్ళు మిగిలాం. అక్కడ మేము ఒక్కళ్ళు ఉండిపోయాం. అక్కడ ఇప్పటికీ మేము ఇక్కడే ఉంటున్నాం. ఏ ఊరు పోట్ల మేము ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నాం. మా తండ్రి పోయాడు, మా తల్లి పోయింది, అన్నదమ్ములు 2 పోయారు, అక్క చెల్లి పెద్ద అక్కాయి పోయింది. అందరు ఇంతమంది పోయినా కూడా మేము అక్కడే ఉంటున్నాం సీతనార్లని. చిన్న అక్కాయి తమ్ముడు సీతనార్లు ఉంటున్నారు. నేను మటుకి తాడేపల్లి అద్దెకుంటున్నాను. చిన్న అక్కాయి అద్దెకే ఉంటుంది. అందరూ అద్దెలకే ఉంటున్నాం. మరి సొంత ఇల్లు అనేది లేదు. మరి ఈ రకంగా మమ్మల్ని ఏతున్నారు. తమ్ముడికి 1 సెంటు ఉంటే సెంట్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. వాడికి మరి 3 పిల్లలు. 3 పిల్లలు ఉన్నాక వాళ్ళకి ఏం సరిపోద్ది? వాళ్ళ భార్య భర్త, వాళ్ళ 3 పిల్లలు, పిల్లలకి పిల్లలు. మరి వాళ్ళకి ఏం సరిపోద్ది? సెంటు స్థలం. ఆ సెంటు స్థలంలో ఒక రేకులు షెడ్ వేసుకొని ఉంటున్నారు. ఎవరికి ఇంక మిగతా వాళ్ళకి ఇల్లు లేవు. మరి ఇంత భూమి ఏంటి కూడా మాకు లేకుండా పోయింది. ఇంత భూమిని ఆక్రమించి వాళ్ళు కబ్జాలు చేసి మా నెంబర్లు తీసుకోవటం, మాకు ఫోన్లు చేయటం, సరైన సమాధానం లేకుండా ఫోన్లు పెట్టేయటం, ఇలాగ ఎందుకు చేస్తారో మాకు తెలియట్లేదు. మరి అధికారులు చేసిన పని ఇది మాకు ఇంకా న్యాయం జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారికి ఎన్నో నేను పెడుతున్నాను, అర్జీలు పెడుతున్నాను, లోకేష్ బాబు పెడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి పెడుతున్నాను, మరి ఎలకపూడి సచివాలయం కూడా పెడుతున్నాను, మరి గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాను, తాడేపల్లి ఎంఆర్ఓ దగ్గర మాట్లాడుకున్నాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు మమ్మల్ని. 8 గంటలు కూర్చోబెట్టాడు మమ్మల్ని పిలిపించి. మేము 4 కుటుంబాలు మేము 7 వెళ్ళాము. 7 కూడా 8 గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని వీడియోలు ఫోటోలు తీసుకొని మా పేర్లను రాసుకొని మరి సరైన సమాధానం చెప్పకుండా మమ్మల్ని పంపించాడు ఎంఆర్ఓ గారు. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. అధికారులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, కబ్జాదారులు బాధ పెడుతున్నారు. ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. ఇలా మమ్మల్ని ఫోన్లు చేసి కూడా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మీరు చూడండి. మరి భూమి సమస్య కాబట్టి నేను భూమి గురించి మాట్లాడుతున్నాను. వేరేవి కూడా వీడియోలు తీస్తూ ఉంటాను, పెడతా ఉంటాను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు. నా పేరు శాంతి.